ఏం జరిగిందమ్మా? ఏం లేదు సార్, మా చెల్లికి 50 డబ్బులు ఎలా అవి అడిగింటే పొడుస్తున్నారు సార్. ఎన్ని గంటలకు పొడుస్తున్నాడు? పొద్దున 8:30కి సార్. నేను కానీ పనిపోయింది. ఎవరు పొడుస్తున్నాడమ్మా? అదే దాదా అని అప్ప. ఇంటికాడ పోయింటే మమ్మీ మా వంశం నందిని పొడుస్తాను, మిమ్మల్ని అందరినీ చంపుతాను, మీరు అందరూ లంజలే అని చెప్పి గొప్ప మాటలు తెచ్చుకున్నారు సార్ ఇంటికాడ. ఏడ జరిగిందమ్మా ఇది? ఆడో సార్ నేను కానీ పనికి పోయింటే నేను కానీ చూడలేదు. దేని విషయం మీద ఇది దాడి చేసింది? అది పొద్దున్న నా మీదికే వచ్చినాడు సార్. పొద్దున్న నేను 6 గంటలు పనిపోతా ఉంటుంది, ఆడ రోఫోటల్ కాడ నిలబడిండే. పొద్దునే నా పైనే వచ్చినాడు. ఏమంటే వెనకాల మా భయ్య ఉండే అని చెప్పి పని చేసి అయిపో ఉన్ని రానా నా వెనకాల రా, నువ్వు తొందరగా ఎందుకు అయిపో నిలబడినాడు అని చెప్పి నేను భయపడి సందులో దూరినాను. నా వెనకలే వచ్చి అయిపో నన్ను ఏదో చేయాలని చెప్పి నేను దొరకలే. తొందరగా మా అన్నోళ్ళని ఫోన్ చేసి పిలిపించి నేను తొందరగా బండ్లు ఎక్కిపోయినాను. నేను దొరకలేదు. నేను దొరికిన దానికి ఆయమకే వేసినాడు సార్. అంటే ఇంటికాడ పోయితే నిన్నుగానే చేస్తాను, నిన్నుగానే చంపుతాను, అందరినీ చంపుతాను మిమ్మల్ని అని కూర్చున్నాడు సార్. ఆడ కొట్టినాడు, కత్తితో పడుతున్నాడు. కత్తి కానీ రక్తం తగిలింది, చేయితో పట్టుకొని తిరుగుతున్నాడు సార్ ఆడంతా. ఏం డబ్బులు బాగున్నారు? పొదుపులు అప్పు చేసినాడు సార్. మా పాప పైన తలక పైన వేసిపోయినాడు. అది అడుగుతా ఉంటే పాప పైన వచ్చినాడు సార్. ఇప్పుడు ఎంత అప్పు తీసుకున్నాడు? ఎంత 4 లక్షలు 5 లక్షలు వేశారంతా.